హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక యమ్మీ అండ్ టేస్టీ కేక్ చూపిస్తున్నాను. ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఇదే కప్పుతోనే మనం అన్ని క్వాంటిటీ తీసేసుకోవాలన్నమాట. ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. జస్ట్ కరిగిపోతే సరిపోతుంది అనమాట. మనకు పాకం ఏం రానవసరం లేదు. ఇలా కరిగిపోతే సరిపోతుంది అన్నమాట. ఇది చల్లారడం కోసం పక్క పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మందం గిన్నె తీసుకోవాలన్నమాట. మనము కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి, దాంట్లో ఏమంటారు పెట్టడానికి. తర్వాత దాంట్లోనే ఒక స్టాండ్ వేసేసుకోవాలి. మనము కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్న లోపల ఇది వేడెక్కేస్తుంది అన్నమాట. ఒక 20 మినిట్స్ పక్క పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి వేడెక్కడ. తర్వాత నా దగ్గర ఒక కేక్ మౌల్డ్ ఉంది. నేను ఒక కేక్ మౌల్డ్ తీసేసుకున్నాను అనమాట. మీ దగ్గర అది లేకపోయినా ఒక మందం గిన్నె వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకొని డస్ట్ చేసేసుకోవాలన్నమాట. పక్క పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనము ఇందాక పాకం పట్టుకున్నాం కదా బెల్లాన్ని, అది చల్లారిపోయిన దాన్ని వడగొట్టుకోవాలన్నమాట. ఏమైనా డస్ట్ ఏమైనా రాళ్ళు ఏమైనా ఇసుక ఉంటే నోట్ చేస్తున్నామంటే ఇట్లా వడగొట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి. తర్వాత నేను రాగి పిండి తీసుకుంటున్నా, హెల్దీగా ఉంటుంది. ఎక్కువ మైదా పిండి వద్దనేసి రాగి పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు మనం బెల్లం తీసుకున్నాం కదా, ఆ కప్పుతోనే ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు మైదా పిండి కరెక్ట్ సరిపోతుంది మనకు ఈ క్వాంటిటీ. అలాగే ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను, ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. ఫ్రీడమ్ ఆయిల్ నేను తీసుకున్నా. మీ ఇష్టం, ఫ్లేవర్లెస్ ఆయిల్ మీరే తీసుకున్నా మీ ఇష్టం అన్నమాట. ఫ్లేవర్లెస్ ఉండాలి అంతే. తర్వాతకి అదే కప్పుతో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. తర్వాతకి నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను పెరుగు తీసుకుంటున్నాను. ఒకవేళ ఎగ్స్ కావాలంటే 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను హాఫ్ కప్ పెరుగు తీసుకుంటున్నాను. ఎగ్గుకి బదులు అనమాట. పెరుగు వేసేసుకుంటున్నా, మీ ఆప్షన్ అనమాట. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు వేసుకుంటున్నా, నాకు సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా తీసుకోవాలి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉన్నాయి, నేను ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నా. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలక బుడ్డలు 2 దంచేసుకొని సరిపోతుంది, పొడి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ ఇది వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చిందంటే బ్యాటరీ కరెక్ట్ ఉందన్నమాట కేక్కి. ఇంకా మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఒకవేళ మనం గట్టిగా అనిపిస్తే కొద్దిగా మళ్ళీ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు సరిపోయిందనమాట. నేను ఇంకా కేక్ మౌల్డ్లో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం చేసుకున్న మిక్సీస్ని మొత్తం నీళ్ళ కేక్ మౌల్డ్లో వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇది మరి కేక్ బ్యాటరీ మరి గిన్నెలో ఎక్కువ నిండగా వేసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసేసుకోవాలి. నేను చేసుకున్న గిన్నెకి నేను వేసుకున్న బ్యాటరీ కరెక్ట్ సరిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్న గిన్నెకి ఏమన్నా ఎక్కువ అనిపిస్తే మళ్ళీ వేరే చిన్న కప్పులో కూడా వేసుకోవచ్చు. చిన్న కప్ కేక్ లాగా అనమాట. ఇలాగా లోతు ఉన్న గిన్నెని మూసేస్తున్నాను దానిపైన, ఎందుకంటే పొంగితే కూడా మనకు ఏం అంటుకోదన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. తర్వాతకి నాకు 40 మినిట్స్ టైం పట్టింది. మీరు చూపెట్టుకునే 40 మినిట్స్ తర్వాత ఓకేనా. చూడండి ఎలా వచ్చింది, మంచిగా వచ్చింది కదా కేక్, చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మనకు అయిందా లేదా తెలుసుకోవడానికి ఇట్లా నైఫ్ తీసుకొని ఒకసారి కూర్చోండి. అట్లా కూర్చున్నప్పుడు తెలుస్తుంది అనమాట. పచ్చిగా ఉంది అనుకో ఇంకా అవ్వలేదు, ఒక 10 మినిట్స్ పెట్టండి. ఒకవేళ అట్లా బాగా ఒట్టిగా ఉంది అనుకో సరిపోతుంది అనమాట. మనకు కేక్ రెడీ అయిపోతుందని ఒకసారి మీరు 30 మినిట్స్ అప్పుడు కూడా చూసుకోండి. మీరు తీసుకున్న గిన్నెని బట్టి వస్తుంది. చూడండి ఒకసారి ఇట్లా నైఫ్తో ఇట్లా సైడ్కి అనేసుకొని తీసేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి కేక్. ఒకసారి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టి కేక్ తీసేలా నీట్గా వస్తుంది. అదే వేడి మీద తీసినామనుకో సరిగా రాదనమాట. ఒకసారి ఒక 10 మినిట్స్ పక్క పెట్టేసి తీసేసినామనుకో నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కేక్. ఒక్కసారి చూడండి కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో, చాలా ప్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. బాయ్.